బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేయడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోతుందని వార్నింగ్ ఇచ్చింది. బహుభార్యత్వ నిషేధం దిశగా కీలక చర్యలు చేపడుతున్న అస్సాం ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని ప్రకటించింది. असम सरकार ने एक सिद्धांत लिया है कि जो भी व्यक्ति पॉलीगैमी में इन्वॉल्व होगा उनको सरकार से कोई स्कीम नहीं मिलेगी. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వారిని సర్వీసెస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని బడ్జెట్ ప్రతిపాదనలో స్పష్టం చేసింది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. బహుభార్యత్వాన్ని పాటించేవారు ఏ స్థాయి ఉద్యోగి అయినా సరే ఉపేక్షించదు లేదని సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. అలాగే ఏ క్రిమినల్ కేసుల్లో అయినా దోషిగా తేలిన వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. कोई भी व्यक्ति पॉलीगैमी में इन्वॉल्व होगा उनको अगर वो सरकारी कर्मचारी है तुरंत सरकार उनको काम से बर्खास्त करे. బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా గతేడాది నవంబర్లో అస్సాం అసెంబ్లీ కీలక బిల్లును ఆమోదించింది. దీని కింద వివాహమైన వ్యక్తి విడాకులు తీసుకోకుండా లేదా భార్య బతికుండగానే మరో పెళ్లి చేసుకుంటే అతన్ని దోషిగా పరిగణించనున్నారు. ఈ కేసుల్లో నిందితులకు 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించేలా బిల్లును రూపొందించారు.